ప్రత్యేకంగా ఈ యొక్క 40 రోజులు కొంతమంది రిఫార్మేషన్ డే, లేకపోతే పునరుద్ధరణ దినములు, లేకపోతే ఈ ఆత్మీయ మెరుగుపరిచే దినములుగా, ఓకే, స్పిరిచువల్ రిఫార్మేషన్, ఆత్మీయ దిద్దుబాటు, ఆశీర్వాదకరమైన ప్రార్థనలు అని, లేకపోతే లెంట్ డేస్ అని, ఇలా చాలా మాటలు పెట్టుకొని ఈ 40 డేస్ ఉంటాం. ఈ 40 డేస్ ఫాస్టింగ్స్ ఉన్న తర్వాత మనం గొప్ప బ్రేక్ త్రూని చూడాలని, గొప్ప ఆశీర్వాదాలు చూడాలని, గొప్ప దీవెనలు చూడాలనుకుంటున్నాం. అందులో ఏమాత్రం కూడా తప్పలేదు ప్రియులారా. ఉపవాసము ద్వారా మనం దేన్నైనా సాధించగలం. అందుకే ఎస్తేరు ప్రార్థన చేసిందట. 3 రోజులు ఉపవాసం ఉండి వాళ్ళని రాజు యొక్క శాసనం నుంచి తప్పించడానికి ఆ ఉపవాస ప్రార్థన ఎంతగానో ఉపయోగపడింది. అందుకే ఈరోజు ఉపవాసం ప్రార్థన చాలా శక్తివంతమైంది ప్రియులారా. ఈరోజు ఉపవాస ప్రార్థనలో నువ్వు ఎలా ఉండాలి, లేకపోతే ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ అని కాదు, ఈ 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఎలాగ ఉండగలిగితే మనము యొక్క ఉపవాస ప్రార్థనలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, లేదా మనము దేవుని సన్నిధిలో గడుపుతున్న ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఎంతవరకు దీవెనగా ఉంటాయో కొన్ని విషయాలు మేము ముందు ఉంచాలని నేను ఆశపడతాను. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే యెషయా 58వ అధ్యాయం బైబిల్లో ఉన్న వాళ్ళు తెరిచి పట్టుకోగలిగితే చూడండి, అక్కడ 3వ వచనం, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకుంటుండగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహములు ఆడుచు, వివాదములు చేయుచు, అన్యాయంగా గుద్దులు ఆడుచు ఉపవాసం ఉందరు. ఇవన్నీ విషయాలు చూస్తే నాకు ఒక మాట అర్థమైంది. గొడవలు ఆడుతున్నాం, అన్యాయమైన మాటలు మాట్లాడుతాం. ఉపవాసం రోజు లోకం నీ మీద ఏలుబడి చేయకూడదు. గొడవ ఎందుకు ఆడుతాం? మనం రైట్ అని నిరూపించుకోవడానికి గొడవలు ఆడుతాం. అక్కడ ఇంకొక మాట ఉంటుంది, 4వ వచనం చూడండి, అన్యాయంగా గుద్దులు ఆడుచు ఉపవాసం అందరం. వివాదాలు ఎందుకు ఆడుతాం అంటే మనల్ని మనం నిరూపించు. ఉపవాసంలో అందుకంటాడు కదా, ఉపవాసం చేస్తున్నప్పుడు నువ్వు నీ శరీరం చచ్చిపోయి ఆత్మ జీవించాలి. ఉపవాసాన్ని దేవుడు ఎందుకు అంగీకరించట్లేదు? నీ ఫాస్టింగ్ ప్రేయర్కి ఎందుకు దేవుడు జవాబులు ఇవ్వట్లేదంటే శరీరం పనిచేస్తుంది ఎక్కడో. నిన్ను నువ్వు కనుపరుచుకోవడానికి ఇష్టపడతావు. నువ్వే రైట్, నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నాను, నన్ను ఎవరు ఏం అవసరం లేదు. ఉపవాసం ఉంటున్నావు అంటే ప్రభువుకు చేరువ అవుతున్నావు అని అర్థం. అందుకని అంటాడు ప్లస్ ఆసనము, ఉపవాసము అంటే అనగా ఆయనకి సన్నిహితంగా అవ్వడానికి ఉపవాసము. అదొక ఆసనము, ఆయనకి సన్నిహితంగా అవ్వడానికి, ఆయనతో దగ్గరగా అవ్వడానికి, ఆయనకి చేరువ అవ్వడానికి ఉపవాసం. కానీ మనం గుద్దులు ఆడుచు, కలహములు రేపుతూ, వివాదములు లేపుతూ ఉంటే మన ఉపవాసానికి విలువేముంటుందండి? ఉపవాసం ఉంటున్న నువ్వు, ఈ 40 డేస్ ఫాస్టింగ్స్ ఉంటున్న నువ్వు ఎవరితోటి వివాదానికి దేవు. వాళ్ళు రైట్ అన్నారా రాంగ్ అన్నారా వదిలే, దేవుడు చూసుకుంటాడు. కానీ నీ ఉపవాస ప్రార్థన నీ తరపున దేవుడు యుద్ధం చేసేటట్లు చేస్తాడు. ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఎంత గొప్ప విడుదల వచ్చిందండి. యూదులందరూ కూడా చచ్చిపోవాలి, కానీ యూదులందరినీ కూడా బ్రతికించేటట్లు చేసింది. ఈరోజు అలాంటి ఉపవాసం ఉండడానికి సహాయం దయచేసి, అలాంటి ఉపవాస ప్రార్థనలు కలిగి ఉండడానికి ఇష్టపడు. ఈరోజు గుర్తుంచుకో, యేసు ప్రభు ఉపవాసం ఉండబట్టే కదా ఆయన సాతాను చేయించగలిగాడు. ఆయన ఉపవాస ప్రార్థనలే కదా ఈరోజు నీకు నాకు రక్షణ కలిగి చేసింది. మోషే 40 రోజులు పైకి వెళ్ళిపోయి ఉపవాస ప్రార్థన చేయబట్టే కదా 10 ఆజ్ఞలు వచ్చాయి. ఈరోజు గుర్తుంచుకో, నువ్వు ఎవరైనప్పటికీ కూడా నువ్వు లోకంలో నిన్ను నువ్వు నిరూపించుకునే ఉపవాస ప్రార్థన చేయకు. లోకంలో నుంచి వైదొలిగిపోవాలి. నువ్వు లోకం నుంచి సపరేట్ చేయబడాలి. లోకంలో ఉన్న ఆశలు శరీరం చచ్చిపోయి ఉపవాసం ఉండగలిగితే నీ ఉపవాస ప్రార్థన దేవుడు వినడానికి ఇష్టపడతాడు. మొదటిది. రెండోది చూడండి, అక్కడ ఏమని రాస్తున్నాడో 6వ వచనం, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బంధింపబడిన వారిని విడిపించుటకు, ప్రతి కాడిని విరగొట్టయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. చూడండి, అక్కడ కింద రాస్తూ అంటాడు, దిక్కుమాలిన భేదాలను నీ ఎంట చేర్చుకుంటూ, వస్త్రహీనులకు నువ్వు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటూ, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగూ నువ్వు చేసిన ఎలా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యము వెనుకట భాగమున కావలియును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. చూడండి, అక్కడ ఏమంటున్నాడు, దుర్మార్గులు కట్టిన కట్టులను విప్పుటయు. దుష్టుడి కట్టిన ప్రతి బంధకాల నుంచి విడిపించబడాలి మనం. అది కదా ఉపవాసం అంటే. ఇంకా చెడు తలంపులు, చెడు ఆలోచనలు, వాడి మీద కుతంత్రాలు, వాడి మీద కక్షలు, వాడి మీద ఏదో తెలియని అన్యాయం, ఇవన్నీ ఉండగలిగితే నీ ఉపవాస ప్రార్థన ఆశీర్వాదకరంగా ఉండదు ప్రియులారా.
గుర్తుంచుకో, అన్నీ విడిచిపెట్టే, లోకాన్ని విడిచిపెట్టే, అన్నిటిని విడిచిపెట్టి ఉపవాసం ఉంటూ నువ్వు దేవుని సన్నిధిలో ఏకాగ్రత కలిగి ఉండడానికి ఇష్టపడావు. అందుకంటాడు ఎంత ఉపవాసాలు ఉంటావో అందుకనే అంత ఎక్కువగా ప్రభువుకు చేరువైపోతావు. అందుకంటాడు కదా, నీ ఉపవాస ప్రార్థనలో నీ శరీరం చచ్చిపోతే ఆత్మ జీవిస్తుంది, శరీర క్రియలు చచ్చిపోతాయి, ఆత్మీయమైన క్రియలు బయలుపరచబడతాయి. ఉపవాసం ఉంటున్నప్పుడు శరీరం నలిగిపోతుంటుంది, ఆత్మ బలపరచబడుతుంది. ఉపవాసం ఉంటున్నప్పుడు ఈ శరీరంలో ఉన్న ప్రతి యొక్క అవయవం కూడా వాటి యొక్క సొంత చిత్తాన్ని చేయడం ఆగిపోద్దట, ఆత్మీయమైన చిత్తం జరగడం ప్రారంభం అవుతుందట. ఈరోజు అలా ఉండడానికి ఇష్టపడవు. అక్కడ అందుకే రాస్తున్నాడు చూడండి, ప్రతి కాన్ని విరగ్గొట్టియు, ప్రతి కాన్ని విరగడు, బాధింపబడిన ప్రతిదాన్ని విరగ్గొట్టు ఉపవాసంలో రాసుకో. ఒక పేపర్ తీసుకొని, ప్రభా ఇలాంటివన్నీ నాకు ఉన్నాయి, ఇలాంటి బలహీనతలు ఉన్నాయి, నేను తెలియకంటే ఇలాంటి అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నాను, ఇలా తప్పుడు మాటలు నా హృదయంలోంచి నా నోట్లోంచి వస్తున్నాయి, నేను నా మాటల ద్వారా చాలామందిని గాయపరిచానయ్యా, నేను సంఘంలో ఉపయోగపడే పాత్రగా ఉండట్లేదు, నాకేదో తెలియని ఒక అడ్డుగోడగా ఉండిపోయి, అవన్నిటిని రాసుకుని విరగ్గొట్టగలిగితే నీ ఉపవాస ప్రార్థనని దేవుడు అంగీకరించడానికి ఇష్టపడదు. అందుకంటాడు అక్కడ, నీ ఉపవాస ప్రార్థన అంగీకరించడమే కాదు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడట. చూడండి, ఇంకొక మాట చెప్తాను అక్కడ, దిక్కుమాలిన వాళ్ళని పేదల్ని ఎంట చేర్చుకుంటూ వస్త్రహీనులను నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటూ ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము, అలాగూ నువ్వు చేసిన. చూడండి, పేదవారిని దిక్కులేని వారిని ఆదరించడానికి ఈ ఉపవాస దినాల్లో నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫాస్టింగ్ ఉంటున్నప్పుడు ఆ ఫాస్టింగ్ ఉన్న భోజనాన్ని, లేకపోతే ఈ 40 days లేకపోతే 10 days ఫాస్టింగ్స్ ఉంటాయి కదా, అవన్నిటిని రోజుకి ఇంత మీలని కొంత ధనాన్ని పక్కన పెట్టించి ఆ ధనమంతటిని తీసుకెళ్ళి ఒకరోజు నీ ఫాస్టింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎవరో ఒకరు పేదలకి, లేకపోతే ఆ రోజు భోజనంగా ఇవ్వచ్చు కదా, ఆర్ఫనైజ్ పిల్లలకి ఇవ్వచ్చు కదా. ఈరోజు అది కదా ప్రభువు కోరుకునేది. అందులో పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడట. వస్త్రట్లే అసలు యేసు ప్రభు వచ్చినప్పుడు అదే అంటాడు కదా, ఆయన మాట్లాడుతూ అంటాడు నూతన నిబంధనలు ఏమని మాట్లాడతాడు, నేను వస్త్రం లేకుండా వచ్చాను, మీరు నాకు వస్త్రాన్ని ఇచ్చారా, నేను ఆకలితో వచ్చాను, మీరు నాకు ఆహారం పెట్టారా, నాకు నివాసం లేకుండా వచ్చారు, మీరు నన్ను ఇంట చేర్చుకుంటారా. ఇదే కదా నిజమైనది క్రైస్తవ్యం, ఇదే కదా నిజమైన ఉపవాసం. ఎంతమంది పేదవారు, ఎంతమంది తిండి లేక అలమటిస్తున్నారు. చిన్న చిన్న ఆర్ఫన్ హోమ్లో పిల్లలు, అనాథ పిల్లలు చాలామంది ఉన్నారు. ఈరోజు నువ్వు ఉపవాసం ఉంటున్నట్టుకు ఆ ఉపవాసం, ఆ భోజనానికి అయిన ఖర్చు 50 రూపాయలు 100 రూపాయలు పక్కన పెట్టు. 40 రోజుల తర్వాత ఎంతైతే ధనం వస్తుందో ఆ ధనాన్ని నీ సంఘం అందరూ కలిపి, లేకపోతే నువ్వున్న ఏరియాలో ఎవరికొకరు పేదవాళ్ళకి భోజనం పెట్టగలవా, వాళ్ళని ఆదరించగలవా? అలా చేయగలిగితే చెప్తున్నాను, నీ ఉపవాస ప్రార్థనకి దేవుడు విజయాన్ని చేకూరుస్తాడు. ప్రియులారా, ఈరోజు ఎవరైనప్పటికీ కూడా అంత బలమైన ఉపవాస ప్రార్థన చేద్దాం, అంత దేవుని కోసం బ్రతకడానికి ఇష్టపడదాం, కన్నీరు కారుద్దాం. అందుకే మన శరీరం సహకరించినప్పుడే ఉపవాసాలు ఉందాం. ఈరోజు చాలామందికి శరీరము సహకరించగా ఉపవాసం ఉండలేకపోతున్నారేమో. నీకేమి ఆరోగ్యంగా ఉన్నావు కదా, నీకేం బలం ఉంది కదా, నువ్వు ఉపవాసం ఉండగలవు కదా, ఉండు దేవుని కొరకు. ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడు నాకు తెలుసు, ఒక మీటింగ్ నిమిత్తము ప్రతిరోజు ఒక్కొక్కరు ఉపవాసం ఉండండి అని చెప్తే, నేను ఉపవాసాలు ఉండలేని పాస్టర్ గారు అన్నాడు. ఆ వ్యక్తి ఈరోజు భ్రష్టు పట్టిపోయాడు. ఎందుకు తెలుసా? ఉపవాస ప్రార్థనలో నీ శరీరం చచ్చిపోద్ది, ఆత్మ బలపరచబడుతుంది. ఉపవాస ప్రార్థనలు లేకంట నువ్వు దుష్టుడిని జయించలేవు. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి పరిచర్య స్టార్ట్ చేశాడు. ప్రియులారా, ఈరోజు గుర్తించుకో, ఎవరైనప్పటికీ కూడా 40 days ఈ ప్రేయడ్. బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా గొప్ప శక్తిని మనం చూస్తాం, గొప్ప బలాన్ని చూస్తాం, కొత్త ఆత్మీయమైన మేలును మనం అనుభవించగలుగుతాం. ఈరోజు అలా ఉండగలిగితే తప్పనిసరిగా దేవుడు మన ఉపవాస ప్రార్థనలో మన ప్రార్థనలకు జవాబులు ఇచ్చి ఆయన నడిపించడానికి ఇష్టపడే దేవుడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు. ఈ ఉపవాస ప్రార్థనలో నిజంగా మాకు తెలుసు ప్రభా, మేము ఈ విధానంగా కానీ ఉపవాసం ఉండగలిగితే, ఈ విధానంలో మేము ఉపవాసము చేయగలిగితే తప్పనిసరిగా మా ఉపవాస ప్రార్థనలో గొప్ప విజయాన్ని చూడగలుగుతాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి నువ్వు నడిపించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.